రెండవది గెహాజీ. ఎవరిని నమ్ముకున్నాడు? ఇది బైబిలా? యేసయ్యతో తిరిగిన శిష్యులు యోధా అనే ఎవరిని నమ్ముకున్నాడు? యేసయ్యను నమ్మలేదు. దేని నమ్మినాడు? ధనం. గెహాజీ ఎవరిని నమ్మినాడు? ధనం. ధనమును నమ్మిన గెహాజీ కుష్ఠిరోగి అయిపోయినాడండి. నేను ఒక మాట నా వైపు చూస్తున్నానండి. ఏలియా నమ్మిన దేవుణ్ణే ఎలీషా నమ్మినాడు. ఏలియా నమ్మిన దేవుణ్ణే రెండంతల అభిషేకం పొందుకున్నాడు. ఎలీషా నమ్మిన దేవుణ్ణి గెహాజీ నమ్మలేదు. పొందుకోవలసిన 4 అభిషేకానికి బదులుగా కుష్టిని పొందుకున్నాడు. స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. నా వైపు చూడండి. నా తండ్రి నమ్మిన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, నా తండ్రిని కాదు. ఇది నేర్చుకోవాలి. నేను నమ్మిన దేవుణ్ణి మీరు నమ్మాలి, నన్ను కాదు. మీరు నమ్మిన దేవుణ్ణి మీ పిల్లలు నమ్ముకోవాలి, మిమ్మల్ని కాదు. స్తోత్రం. నరుడనేవాడు ఎవడు నమ్మదగినవాడు? మనుషులను నమ్ముట కంటే యెహోవాను. నీ తండ్రి గొప్పవాడై ఉండొచ్చు. నీ తండ్రికున్న ధనముని, తండ్రికున్న ఆస్తి మీద నమ్మకం ఉంచుకొని మా తండ్రి గొప్పవాడు, నేను ఏమన్నా చేస్తాను అని అంటే ఒకరోజు కొండ కరిగినట్టు కరిగిపోతుంది. నీ తండ్రిని దీవించిన దేవుని నువ్వు నమ్మగలిగితే నీ తరతరాలు పోషించబడతాయి, నీ కుటుంబం పోషించబడుతుంది, నీ పిల్లలు పోషించబడతారు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ తరతరము శాపం అనే మాట, పేదరికం అనే మాట లేకుండా దేవుడు పోషించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఎవరిని నమ్మాలి? ధనమును కాదు. ఇప్పుడు అందుకని రాస్తున్నాడు, ధనమును నమ్మువాడు ఏమైపోతాడు? పాలైపోతాడు.